బావా నీ బైక్ మీద అయితే సరదాగా మాట్లాడుకుంటూ వెళ్లేవాళ్ళం. ఆటోలో ఏం మాట్లాడతాం? మాట్లాడుకోండి మేడం, మిమ్మల్ని నేను డిస్టర్బ్ చేయను. కావాలంటే నా చెవిలో హెడ్ ఫోన్స్ కూడా పెట్టుకుంటాను. నువ్వు అంత ఊహించుకోవద్దు, ఇక్కడేం జరగదులేవయ్యా. హే, ఆటోలో కూడా నీ గోల్ ఏంటి? గోల్ కాదు బావా, పన్ను. పనిలో పనిగా నువ్వు పోలీస్ స్టేషన్ దగ్గరికి ఇదే ఆటోలో వెళ్ళిపో. నేను టిఫిన్ సెంటర్ దగ్గర దిగుతాను. నన్ను స్టేషన్లో దిగబెట్టడానికి ఆటో రావాలనేం లేదు బావా. చుట్టుపక్కల అన్ని వెహికల్స్ మనమే. పోలీస్ కదా సార్, లిఫ్ట్ కోసం చేతితే స్టేషన్ దగ్గర దిగబెడతారు. బాగా క్యాచ్ చేసావు. ఎక్స్పీరియన్స్ మేడం. అమ్మా, కడుపు నొప్పి. ఏయ్, హాస్పిటల్కి వెళ్తున్నాం కదా, మళ్ళీ అరవడం ఎందుకు? నొప్పి ఎక్కువగా ఉంది బావా. అందుకే తక్కువ తినమని చెప్పేది. ప్లేట్లు లాగించేస్తావు, తేడా కొడితే ఇలా పాట్లు పడతావు. ఇప్పుడే పంచర్ అవ్వాలా? నీ వల్లే అనుకున్నాను. నీ కడుపులో బిడ్డ వల్ల కూడా సమస్యలు వస్తున్నాయి. ఇప్పుడు ఏం చెయ్యాలి? అమ్మ నాగవల్లి, ఏమైందమ్మా? కార్ పంచర్ అయిందన్నయ్య. మరి టైర్ మార్చుకోవచ్చు కదా? ఆ విషయం నువ్వు చెప్పాలా? 25 సంవత్సరాల నుంచి కారులో తిరిగిన వాడిని. ఎప్పుడేం చేయాలో నాకు తెలీదా? తెలిస్తే రోడ్లో ఎందుకు నిలబడ్డావు? టైర్ మార్చుకుని వెళ్ళిపోవచ్చు కదా. స్టెఫనీ లేదు, ఇంట్లో మర్చిపోయాను. బయటకు వచ్చేటప్పుడు కారులో పెట్రోల్ ఉంటే సరిపోదు సార్. స్టెఫనీ ఉందా లేదా, కారు కండిషన్ ఏంటో తెలుసుకుని అప్పుడు బండి బయటికి తీయాలి. రేయ్, ఆటో డ్రైవర్వి నువ్వు నాకు చెప్తున్నావా? డ్రైవర్ని కాబట్టే జాగ్రత్తలు చెప్తున్నాను సార్. నువ్వేమైనా టైర్ మార్చగలవా? ఆటో కండిషన్ బాగుందనేసి నేను కూడా జాకీ తీసుకురాలేదు సార్. అమ్మా, ఇంతకీ ఎక్కడికి వెళ్తున్నారు? అది అన్నయ్య, హాస్పిటల్కి. ఏమైందమ్మా? ఏం లేదన్నయ్య, జనరల్ చెకప్ కి వెళ్తున్నాం అంతే. పోనీ ఆటోలో వెళ్ళిపోతావా? పర్వాలేదన్నయ్య, మేము ఎలాగో అలా వెళ్తాం. ఎలాగో ఏంటి? టైర్ మార్చేస్తే కారులోనే వెళ్తామని చెప్పు. స్టెఫనీ లేకుండా టైర్ మార్చేదెలా? అది అర్థం కాకే ఆలోచిస్తున్నాను. ఐడియా వచ్చిందా అన్నయ్య? ఐడియా రాలేదు, అంతలోనే మీరొచ్చారు. మా అన్నయ్యని చూశాక బుర్ర పని చేయలేదనుకుంటా వదినా. మెకానిక్ ని తీసుకొచ్చి టైర్ మార్చుకోవచ్చు కదా? ఫోన్ కలవట్లేదు. మనిషి దిట్టంగా ఉన్నావు, నువ్వే టైర్ మార్చొచ్చు కదన్నయ్య. ఎలా మారుస్తాం? జాకీ లేదు, పైగా డ్రెస్ కూడా పాడైపోతుంది. శివ, నేను టైర్ మార్చేసి వస్తాను, నువ్వు వెళ్ళు. సరుకులు టిఫిన్ సెంటర్ లో పెట్టేసి శివాని స్టేషన్ దగ్గర డ్రాప్ చేయి. అలాగే సార్, కూర్చోండి మేడం. నువ్వుండు. టైర్ మార్చాక నువ్వెలా వస్తావు బావా? మా అన్నయ్య సాయం చేశావని లిఫ్ట్ ఇచ్చే మనిషి కూడా కాదు. గంగెలా సాయం చేస్తాడు? టైర్ మార్చడానికి కారులో జాకీ లేదు, ఆటోలో కూడా జాకీ లేదని చెప్పాడు కదా. అక్కర్లేదు. నేను స్టూడెంట్లా నేర్చుకుందామని
శ్రీవల్లి గారిని కలిశానులేత. నువ్వు నేర్చుకునేలా లేవు. దగ్గరుండి బలపం పట్టి బోర్డు మీద రాయించేలా ఉండవు. అదేదో పాట ఉండదు కదా, బల్పం పట్టి బామ్మవ్వళ్ళు ఆ ఆ ఈ ఈ నేర్చుకున్నా. అట్ట ఏమన్నా నేర్పిస్తా ఉండవా ఏంది? ఓహో, పాపాయతకి రికార్డింగ్ డాన్స్ లో బాగా అనుభవం ఉన్నట్టుంది. నువ్వు నోరు అదుపులో పెట్టుకుని మాట్లాడితే మర్యాదగా ఉంటుంది పిన్ని. ఆయనేదో దారిలో కనిపించి మాట్లాడారు. నువ్వు పెడార్థాలు వెతికి మా ఊర్లో పరువు పోగొట్టుకోకు. మా ఊరు కూడా ఇదేనే. ఏడే పుట్టాను, ఏడే పెరిగాను. కానీ పెళ్లి చేసుకుని అత్తగారింటికి వెళ్లిపోయారు కదా. పెళ్ళయ్యాక స్వర్గమైన నరకమైన అత్తారిల్లే. ఓహో అట్నా? నువ్వు ఈ పశువుల డాక్టర్ని పెళ్ళాడతా అంటాండావు కదా. రేపు మా అన్నయ్య వీడిని తీసుకెళ్లి ఇంట్లో పెట్టుకుంటాడు. నువ్వు కూడా ఆ ఇంటికే కోడలిగా రావాల్సి వస్తుంది కదా. అప్పుడు నువ్వు కూడా నా రకంలో పడతావమ్మే. నా చెల్లి నాగవల్లి కూడా అక్కడే ఉంది. దేవబావను చేసుకోబట్టి అలా ఉంది. కాని ఈయనలాంటి వాణ్ణి చేసుకుంటే మాత్రం వేప చెట్టు కింద నీడ దొరికినట్టే. ఆహా, ఎంత మాట అంది ఇది? దారిలో వెళ్తున్న వాళ్ళని అనవసరంగా గెలిగితే ఇలాగే ఉంటుంది. శ్రీవల్లి గారు ఆగండి, వస్తున్నాను. చూస్తారా? ఈ ప్రేమ పక్షులు యాడకెగిరితే ఆడికే వచ్చి చూస్తా.